పుణ్యక్షేత్రంలో తల నీలాల టెండర్దారులకు ఎమ్మెల్యే అనుచరులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నరసమ్మ అనే మహిళ ఫోన్ ద్వారా కాన్ఫరెన్స్ కలిపిన టీడీపీ నేత దొరై కంపెనీ యజమానికి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ టెండర్లు కావాలనుకుంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాలని హెచ్చరించారు. నీకెవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసని, అందరి సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు. మొన్నొచ్చిన వెహికల్ నెంబర్ కూడా తెలిసిందని, దానిపై కేసు పెడుతున్నామంటూ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే అహోబిళం తల నీలాల టెండర్లు రద్దు చేసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. దొరై కంపెనీ యజమాని మురుగన్ను హెచ్చరించారు. భూమా అఖిల ప్రియ అనుచరుడు. దొరై మాట్లాడేది? నా కంపెనీ పేరు దొరై. చెప్పండి, ఎవరు? ఇప్పుడు నువ్వు మీ కంపెనీ తరఫున రెండు లక్షలు చెక్కులు వేసారు, ఐడియా ఉందా మీకు? డీడీ ఇచ్చినాము, రిటర్న్ చేశారే. రిటర్న్ చేశారు. రిటర్న్ పంపిస్తారు. నీకు మొన్న 200 కేజీలు ఎంటుకలు వచ్చినాయి, ఐడియా ఉందా? లేదు, నాకు ఏం లేదు. సరే, ఏమి లేదో ఏదో మాకు తెలుసు. ఒకటే నేను చెప్పేది, నువ్వు వచ్చి ఇక్కడ చేసుకోవాలనుకుంటే ప్రాణం మీద ఆశ వదిలేసుకు వచ్చి చేసుకో. నాకు వద్దు, అమ్మ గుడి నాకు సంబంధం లేదు. అది నేను చెప్పేది వినవయ్యా. నువ్వు ముందు నేను మాట్లాడేది ఆన్లైన్ 2 lakhs కట్టినాం. 2 lakhs 2 కట్టావు. అవును, అది మనకు దాని తర్వాత అక్కడ ప్రాబ్లం మనకు వచ్చింది, మనకు తెలిసింది. దాని ముందు ఎవరు చెప్పలేదు మనకు. నాకు అమౌంట్ రిటర్న్ రావలేదు. నాకు రిటర్న్ అన్న ఎవరు తెలియదు. నాకు అన్న ఎవరు తెలియదు మా. నాకు అమౌంట్ రిటర్న్ నువ్వు ఇక్కడికి వస్తే అన్ని తెలుస్తాయిలే. నీ అన్న నంబర్ మాట్లాడు చెప్పు ఒకసారి. నేను చేస్తాలే కానీ నీకు ఫోన్లు వస్తాలే కానీ నాకు అక్కడ ఏం సంబంధం లేదు సరేనా. నేను ఫస్ట్ నా ఈఎండి అమౌంట్ ఆన్లైన్ కట్టినాను. అది నాకు రిటర్న్ వాళ్ళు ఇవ్వలేదు. అదే వాళ్ళు ఎవరిగా హెల్త్ ఒళ్ళు బాగాలేదు, సంతకం పెట్టలేదు, చెప్పి టైం పెడతాడు. నాకు డబ్బు రాలేదు. 4 రోజులు డబ్బు రావాలా? అదే ఉంది. సపోర్ట్ చేస్తున్నాడు పార్థసారథి గాడు, అందరూ వస్తారు. నాకు ఏం అక్కడ సంబంధం లేదు. అక్కడ నాకు ఏం సంబంధం లేదు. నువ్వు నేను చెప్పేది వింటావా ఫస్ట్? అమ్మా నువ్వు నాకు ఓపెన్ చెప్తాను. నిజం చెప్తాను, తప్పుడే తప్పు చెప్తాను. నా గుడికి నాకు సరకు సంబంధం లేదు. ఆన్లైన్ అమౌంట్ కట్టినాను, అమౌంట్ రిటర్న్ ఇవ్వలేదు. 4 పెండింగ్ ఉంది, రావాలి. అది వాళ్ళు ఏదో హెల్త్ బాగాలేదు, ఒళ్ళు బాగాలేదు చెప్పినారు. అదే పెండింగ్ పెట్టినా. నాకు ఇంకా అమౌంట్ రాలేదు. నరసమ్మా మొన్న వచ్చిన వెహికల్ ఇల్లు కదా, దాని మీద కేసు కడుతున్నాం. వెహికల్ ఏమో ఏదో మన తెల్లన్న, ఇప్పుడు ఈయన పేరు వచ్చింది, అక్కడ నా పేరు బ్యాడ్ అయిపోయింది. వీళ్ళు వెహికల్ నెంబర్ వచ్చింది, కేసు కడుతున్నాం అని చెప్పాను. సరేనా, వింటున్నాడు కదా ఆయన విన్నట్లు షో చేస్తున్నాడు. చెప్పు.